హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు కడిగిన ముత్యం, 12వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. మధు బుర్ర ఆలోచనలతో పగిలిపోతుంది. ఈ కృష్ణ అనే పేరుతో అతడి చెవులు దిబ్బళ్ళు పడిపోతాయేమో అనిపిస్తుంది. మళ్ళీ అలా అయినా బాగుండుననిపిస్తుంది. ఆలోచనలతో తలలో నరాలు చిట్లిపోతాయేమోననిపిస్తుంది. ఈ కృష్ణ ఎవరు? ఆ రోజు హోటల్కెళ్ళి వస్తుంటే అక్కడ కనిపించిన ఆవిడ, నీకు పెళ్ళయిందటిగా కృష్ణ అనేసరికి రాధ మధ్యలో అందుకుని వెనక్కి తిరిగి చూసి తనను చూపిస్తూ ఏదో అనటం గుర్తుకొచ్చింది. దారిలో తను అడిగాడు పరిచయం చేయలేదేమని. ఆవిడ మళ్ళీ లోపలికి రమ్మంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది అంది. అది అబద్ధం. ఆవిడ మళ్ళీ లోపలికి రమ్మన్న మాటల్లో కృష్ణ సంగతి వస్తుంది. తను ఎదురుగా ఉంటాడు. ఓ, అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చాడు. మొదటి నుండి రాధ ప్రవర్తనలోని లోపాలు ఇప్పుడు అతనికి భూతద్దంలోంచి కనిపించినట్టుగా కనిపిస్తున్నాయి. తనకి ఎక్కువగా మాట్లాడడం అలవాటు లేదంది. పూలు పెట్టుకోవటం ఇష్టం ఉండదు. సినిమాకి రావటం ఇష్టం ఉండదు. బజారుకి రావటం ఇష్టం ఉండదు. తనతో యాంత్రికంగానే గడిపింది, కానీ అది ఇష్టపూర్వకంగా మాత్రం కాదని ఇప్పుడు తెలుస్తుంది. తనెంత మోసపోయాడు. ఘోరాతి ఘోరంగా మోసపోయాడు. మొదట తగిలిన దెబ్బ నిజాయితీగా తగిలింది. ఇది మోసంతో కొట్టిన పంజా దెబ్బ. ఈ దెబ్బని తను తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఆ శివయ్య అలా పొంగిపోయాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ అమ్మ కలలు ఇన్నాళ్లకు ఫలించాయి. మీ అమ్మ బెంగ తీరింది. తనే దురదృష్టవంతుడు. మనసు లేని మరుబొమ్మకి మనసిచ్చాడు. మోసపోయాడు, ఓడిపోయాడు. అతనికి ఆ ఆలోచనలు తెగటం లేదు. తలుచుకోకూడదనుకున్న ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఇదంతా అబద్ధం అనుకుందామన్నా అతనికి సాధ్యం కావటం లేదు. రమకి నిజంగా తెలుసా? తెలిసి దాచిందా? అందుకేనా అంత ప్రయత్నం చేసింది? స్నేహితురాలి మీదున్న అభిమానం తన మీద లేదా? మధుకి ఆ టైంలో రమ మీద కూడా చాలా ఆగ్రహం కలిగింది. ఆ రోజంతా అతను గదిలోంచి బయటికి రాలేదు. తల్లి తలుపు తట్టి పిలిస్తే కూడా తలనొప్పి లేపొద్దు అన్నాడు. ప్రయాణం చేసి వచ్చాడు కదా అని. అక్కడ పెళ్లి హడావుడి నిద్ర లేదనుకుందావిడ. హాస్పిటల్కి బయలుదేరుతూ మధ్యాహ్నం రానని తల్లికి చెప్పి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. మధు వచ్చాడని ఇంత క్రితమే బయటికి వెళ్ళాడని విశాలాక్షి చెప్పింది. రాధ తల్లికి ఎలా ఉందో అడిగింది. తల్లికి కులాసగా ఉందని, కానీ చాలా నీరసంగా ఉందని చెప్పి మధు ఎప్పుడొచ్చాడని అడిగింది. మధు మొన్ననే వచ్చాడు. అక్కడ నిద్రలేదో ఏమో. మొన్నంతా గది విడిచి రానేలేదు. మొన్ననగా వచ్చిన మధు తన దగ్గరికి రాలేదంటే రాధకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంత నిద్రలేకపోయినా అతను రావటం మానడు. తన మీద కోపం వచ్చి ఉంటుంది. అతను దేనిని ఇమర్చుకోలేడు. ఓర్చుకునే శక్తి అతనికి లేదు అనుకుంది. అత్తగారు భోజనం పెడితే తిని గదిలోకి వచ్చింది. రాధ వచ్చిన చాలాసేపటికి మధు వచ్చాడు. మధు రావటం విశాలాక్షి చూడలేదు. మధు రాకని ఆవిడ చూసి రాధ వచ్చిందని ఆవిడ చెప్తే అటు నుండి అటే బయటికి వెళ్ళిపోయేవాడు. మధు గదిలోకి వస్తూనే నిప్పుసెగ తగిలిన వాడిలా చటుక్కున ఆగిపోయాడు. మధు గదిలోకి రాగానే రాధ నవ్వుతూ లేచి నిలబడింది. మధు ముఖం వాడిపోయి కళాహీనంగా ఉంది. ఏం ఆగిపోయావేం? నన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉందా అంది ముందుకొస్తూ. అతని గొంతు గరగరలాడింది. రాధని తప్పించుకుని వెళ్ళి షర్టు విప్పుకోసాగాడు. బాగా కోపం వచ్చింది అనుకుంది. మధు దగ్గరికెళ్ళి అతను విప్పిన షర్టు అందుకోబోయింది. కానీ అతను ఇవ్వలేదు. అది వరకు అతని సరదాల్లో ఇది ఒకటి. తను బయటి నుండి రాగానే రాధ తన దగ్గరికి ప్రేమగా వచ్చి తను షర్టు విప్పేసరికి రాధ అభిమానంగా కబుర్లు చెప్తూ ఆ షర్టు అందుకోవాలని. కానీ రాధ అలా ఎప్పుడూ చేయలేదు. అసలు తను పిలిచే వరకు దగ్గరికే వచ్చేది కాదు. ఇప్పుడు ఇది నటనలో ఒక భాగం. అతని కోపం గ్రహించి రాధ వెనక్కి తగ్గింది. పెళ్లి బాగా జరిగిందా? ఏదో ఒకటి మాట్లాడించాలని అడిగింది. అతను మాట్లాడలేదు. విడిచిన షర్టు హ్యాంగర్కి తిరిగ్గా పెడుతున్నాడు. అలా ఉన్నారేం? మెల్లగా అడిగింది. ఎలా ఉన్నాను? కొట్టినట్టుగా అడిగాడు.
మీకు బాగా కోపం వచ్చినట్టుంది. ఆ కోపానికి తెల్లబోతూ అంది. ఇంకా మాటలు అనవసరం అనుకున్న మధు పళ్ళ బిగువున తన పని చూసుకోసాగాడు. తర్వాత అతను కళ్ళు మూసుకొని కళ్ళ మీద చేయి ఉంచుకొని పడుకున్నాడు. అలాంటప్పుడు మాట్లాడిస్తే ఇంకా కోపం ఎక్కువ అవుతుందని రాధ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇదంతా తన ప్రయాణం క్యాన్సిల్ అయినందుకు అతను చాలా నిరుత్సాహపడ్డాడనుకుంటుంది. 4 రోజులకు కానీ మధు కోపం ప్రయాణం ఆగిపోవటం గురించి కాదని తెలుసుకోలేకపోయింది. అతను ఏదో చాలా బాధపడుతున్నాడని గ్రహించింది. మధ్యాహ్నం తల్లి దగ్గరికి వెళ్ళి రాత్రికి ఇక్కడికి వచ్చేస్తుంది. అతను కాఫీకి కిందికి వచ్చేస్తున్నాడు. తన పనులు తనే చేసుకుంటున్నాడు. అది వరకు రాధ ఎంత హడావిడిలో ఉన్నా పెన్నుతో సహా రాధే ఇవ్వాల్సి వచ్చేది. మంచం పక్క స్టూలు మీద జగ్గుతో నీళ్లు పెట్టినా అతను చేయి చాచి అందుకునేవాడు కాదు. రాధ లేచి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు రాధని ఏదీ అడగడు. ఎంత ఆలోచించినా మధు కోపం ఎందుకో రాధకి అంతుబట్టడం లేదు. ఆలోచిస్తూ పనిచేస్తున్న రాధకి హఠాత్తుగా తట్టింది. షర్మిల కానీ కనిపించిందేమోనని. అంతే అయి ఉంటుంది. షర్మిలని మర్చిపోయాననుకున్నాడు. షర్మిల కనిపించగానే అట్టడుగు పొరల్లో అజ్ఞాతంగా దాగి ఉన్న జ్ఞాపకాలు షర్మిల కనపడగానే ఒక్కొక్క పొర ఛేదించుకొని మేమెక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నామంటూ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరి ఆడనీయటం లేదన్నమాట. ఇలా అనుకున్నాక చిక్కుముడి విడిపోయినట్టు రాధ మనసు తేలికపడింది. ఈ టైంలో అతన్ని ఓదార్చాలి. ఆ జ్ఞాపకాల నుండి అతన్ని మరిపించాలి. మామూలు మనిషిని చెయ్యాలి. ఆ బాధ ఎలాంటిదో స్వయంగా అనుభవించిన రాధకి అతని మీద జాలి కలిగింది. అతను తనను ప్రేమించాడు, ఆరాధించాడు. తనను చూసినప్పటి నుండి తనే లోకంగా మసిలాడు. అతని బాధ పోగొట్టాలి దృఢంగా అనుకుంది. రాధ గబగబా కాఫీ కలిపింది. కప్పులో పోసి పైకి గదిలోకి తీసుకొచ్చింది. మధు అప్పుడే బాత్రూంలోంచి గదిలోకి వస్తున్నాడు. రాధని చూసినా చూడనట్టే వెళ్ళి డ్రెస్ అవ్వసాగాడు. రాధ అతని ప్రవర్తనకి అభిమానపడలేదు. అతని దగ్గరికెళ్ళి కాఫీ తీసుకోండి అంది. అక్కడ పెట్టు. రాధని చూడకుండానే అన్నాడు. పర్వాలేదు, మీరు షర్టు వేసుకోండి మృదువుగా అంది. అతను షర్టు వేసుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చాడు. రాధ కూడా టేబుల్ దగ్గరకు వచ్చింది. అతను టేబుల్ సరుగులాగి వేటి కోసమో వెతకసాగాడు. ఏం కావాలి అని అడిగింది. అతను మాట్లాడలేదు. ముందు కాఫీ తీసుకోండి, ఏం కావాలో నేను తీసిస్తాను అంటూ అతని చేయి పట్టుకుంటూ కాఫీ అందివ్వబోయింది. రాధ చేయి పట్టుకోగాని అతనికి గొంగళి పురుగు మీద పాకినట్టు అయింది. అతని కనుబొమ్మలు చిరాగ్గా ముందుకు వంగాయి. రాధ చేతిలోని కప్పు అందుకొని టేబుల్ మీద పెట్టేశాడు. అతని చర్యకి రాధ రోషపడలేదు. అదేం అలా ఉన్నారు? మధు మాట్లాడలేదు. సిగ్గు లేకుండా ఎలా అడుగుతుందో ఈ ఆడవాళ్లంతా అంతే, పళ్ళ బిగువున అనుకున్నాడు. మాట్లాడరా? నా మనసు బాగుండలేదు. నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలా సంతోషిస్తాను. అతను కనుబొమ్మలు ముడిచి పళ్ళ బిగువునన్నాడు. ఇక అప్పుడు ఇంకా రెట్టిస్తే కోపం రెచ్చిపోతుంది. ఆ మాటకి విలువ ఇచ్చినట్టుగా అతన్ని ఒంటరిగా వదిలి అక్కడి నుండి వచ్చేయడమే మంచిదని రాధ మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధుకి పిచ్చి కోపం వచ్చింది. రాధకి ఇంత రెచ్చగొట్టే గుణం ఉందని తనకి తెలియదు. ఇంత నంగనాచి తనను వంచడమే కాకుండా ఏమీ తెలియనట్టు ఎలా ప్రవర్తిస్తుంది. తను తన చుట్టూ తిరిగినన్నాళ్ళు వైరాగ్యంగా మసిలింది. తను బాధలో ఉంటే తనను రెచ్చగొట్టడానికి అతి ప్రేమ ఒలకపోస్తుంది. అతని మనసు కుతకుతలాడిపోసాగింది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తే కానీ అతని తిక్క తీరేలా లేదు. కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. అంత బాధలోనూ అతనికి షర్మిల గుర్తుకొచ్చింది. షర్మిల తను చెట్టాపట్టాలేసుకొని లోకమంతా తామే అయినట్టు తిరిగిన ఆ రోజులు సినిమా రీళ్లలా కళ్ల ముందు మెదలసాగాయి. పూర్తిగా ఆ దృశ్యాలలో మనసు లగ్నమైపోయింది. ఈ బాధని తాత్కాలికంగా మర్చిపోయిన మధు ఆ జ్ఞాపకాలు తీయని బాధగా అనిపించిన ఆ జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. శేషమ్మకి పరమానందంగా పట్టలేని ఆనందంగా ఉంది. కానీ మధు ఎదుటికి రావటానికి జంకేది. రాధ తన ప్రవర్తనని మార్చుకుని మధుని ఎంత ఉత్సాహపరుద్దామన్నా రాధకి సాధ్యం కావటం లేదు. కాలేజీ అయిపోయాక ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి చేరతాడు. మధుని ఎలా సముదాయించాలో
అతని బాధని ఎలా పోగొట్టాలో తెలియకుండా పోయింది. ఇంట్లో ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా మసులుకోసాగింది. అటు తల్లి రోజురోజుకి నిరసించిపోతుంది. కానీ ఆవిడ చాలా నిశ్చింత, ఇక నాకేమిటి అన్నంత నిశ్చింతగా ఉంది. అది వరకటి బెంగ, దిగులు, మనోవేదన ఆవిడికి లేవు. ఒక్కగానొక్క కూతురు, ఇంకా పెళ్లి చేసుకోను అన్న కూతురు పెళ్లి చేసుకుంది. సుఖంగా కాపురం చేసుకుంటుంది. రాధకి సంతానం కలిగే వరకు భగవంతుడు చల్లగా చూస్తే సంతోషమే అనుకుంది. తల్లిని చూస్తే రాధకి భయంగానే అనిపిస్తుంది. వాడిన మందులు ఏమవుతున్నాయో తల్లిలో మార్పు లేదు. ఈ పరిస్థితిలో తల్లిని వదిలి వెళ్ళటానికి లేదు, అటు మధుని ఒంటరిగా వదిలి వెళ్ళటానికి లేదు. ఇద్దరూ ఇప్పుడు పసిపాపలతో సమానం. ఒకరు శక్తి ఉడిగి ఉంటే ఇంకొకరు మనసు అదుపు తప్పి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరినీ తను చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. రాధ ఉదయం లేస్తూనే మధు చిరాకు పడిపోతున్నా అతని అవసరాలు చూసి తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని చూసి హాస్పిటల్కి వెళ్ళేది. మధ్యాహ్నం అటు తల్లి దగ్గరకు వెళ్ళి తిరిగి హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చేది. మధు తన నీడనే భరించలేనట్టు ప్రవర్తించినా ఎంతో ఓర్మితో సహించేది. ఏం మాట్లాడించబోయినా, ఎంత లాలించి ప్రవర్తించినా నన్ను ఒంటరిగా వదిలేయి, పళ్ళ బిగువున ముఖం తిప్పుకుంటూ అనేవాడు. అంతకన్నా ఏమీ మాట్లాడేవాడు కాడు. ఆ వేడి అలాంటిది. అతను తేరుకోవడానికి చాలా రోజులే పట్టవచ్చు అనుకునేది. కొంతమంది లాలింపులో తాత్కాలికంగానైనా తేరుకుంటారు. దేన్ని ఇముడ్చుకోలేని మధు తను ఎంత లాలించబోయినా తేరుకోలేకపోతున్నాడు. అతను ఎంత వ్యధని అనుభవిస్తున్నాడు. మధు పట్ల రాధ మనసు జాలితో, అభిమానంతో నిండిపోయింది. 4 రోజుల నుండి తల్లి కొంచెం తేలిగ్గా తిరుగుతుంది. ఆ రోజు ఆదివారం. తనకి తీరిక, మధు తీరిగ్గానే ఉంటాడు కాబట్టి అతన్ని ఎలాగైనా ఒప్పించి అలా బయటికి వచ్చేలా చేయాలనుకుంది. అతనికి సినిమాలకి వెళ్ళాలన్నా, బయట తిరగాలన్నా చాలా సరదా. తన మనసు బాగుండక మూగగా బాధపడుతున్నప్పుడు అతనికి కారణం తెలియకపోయినా అతని ఆదరణలోనే కొంతైనా తను తేరుకోగలిగింది. ఉత్సాహపడే అతని మనసుని తాను చిన్నబుచ్చకూడదనుకొని అతను రమ్మన్న చోటికి మౌనంగా వెళ్ళేది. అలా తాత్కాలికంగా తన బాధ మరుగున పడేది. మధు లేచి బాత్రూంలోకి వెళ్ళటం చూసి రాధ కాఫీ కలిపి పైకి తీసుకువెళ్తుంది. అప్పటికే అతను టవల్తో ముఖం తుడుచుకుంటూ కిందికి వచ్చేస్తున్నాడు. నేను కాఫీ తీసుకొస్తున్నాను, పైకి నడవండి నవ్వుతూ అంది. అతనికి కాఫీ ఇచ్చి మాట్లాడుతూ అతన్ని ఎలాగైనా ఒప్పించి బయటికి తీసుకెళ్లాలని రాధ ప్రయత్నం. ఏ సినిమాకో వెళ్ళి అతనికి ఇష్టం కనుక అతనికి నచ్చిన హోటల్లో భోజనం చేసి అలా వస్తూ తల్లిని చూసి రావచ్చని ప్లాన్ వేసుకుంది. అతను కొద్దిగా ముఖం తిప్పుతూ ఇంకా పిలుపు రాలేదు అనేసి గబగబా కిందికి వెళ్ళిపోయాడు. రాధ బొమ్మలా అలాగే నిలబడిపోయింది. ఆ మాట మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్టుగా అయింది. నిజంగా షర్మిల కనిపించి ఉంటుందా, లేక ఇంకేదైనానా అన్న అనుమానం మనసులో మొలకలా లేచింది. షర్మిల కనిపిస్తే తన మీద ఈ కోపం ఎందుకుంటుంది? తన మీద తనకే కోపం, విసుగు, చిరాకు కలగాలి. ఆ టైంలో ఎవరు అభిమానించినా విసుగు వస్తుంది. అంతేకాని ఇలా తన మీద ఈ ఆగ్రహం ఎందుకు? రాధ కాఫీ కప్పుతో కిందికొస్తుంది. రాధ అంటూ విశాలాక్షి వస్తూ రాధని చూసి ఆగిపోయింది. ఆవిడ సడన్గా ఆగిపోవటం చూసి ముఖంలో నవ్వు తెచ్చుకుంటూ వస్తున్న అత్తయ్య అంటూ మెట్లు దిగింది. విశాలాక్షి ముఖం అదోలా ఉంది. కాఫీ తాగావా అని అడిగింది. ఆ రాధ తెల్లబోతూ తల ఎత్తింది. మీ అమ్మగారు నిన్ను రమ్మని కబురు చేశారు అని ఆగింది. మా అమ్మ అంది. రమ్మని కబురు చేయటం ఏమిటి? ఇంత పొద్దున్నే రాధకి ఎందుకో అసందర్భంగా అనిపించింది. ఎవరొచ్చారు? బాబులు వచ్చి చెప్పాడు. మధుకి కాఫీ నేను ఇచ్చాలి, చెప్పులేసుకొని బయలుదేరు, మీ మామగారు ఆటో పంపారు అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాధ కాఫీ తాగలేదు. మధుకని తీసుకెళ్లబోతున్న కాఫీ గ్లాస్ అక్కడే కిటికీలో పెట్టేసి తల గోళ్లతో సరిచేసుకొని చెప్పులేసుకొని హాల్లోకొచ్చింది. కాఫీ గ్లాస్తో మధు నిలబడి తనకేసే చూస్తున్నాడు. అతని కళ్ళల్లో జాలి ఉంది. ఇంత క్రితం అన్నమాటకి అతను పశ్చాత్తాపడుతున్నాడనుకుంది. అతను కోపాన్ని, అయిష్టాన్ని ఇముడ్చుకోలేనట్టే తను చేసింది తప్పు అని తెలిసినప్పుడు తన తప్పు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించడు. నిర్మలమైన మనసుతో ఒప్పుకుంటాడు. రాధ మనసులోంచి పెద్ద బరువు దించినట్టుగా అయింది.
సూర్యనారాయణ గారు ఆటో వచ్చిందని రమ్మని తొందర చేశారు. ఆటో పిలిచారంటే అత్తగారు కూడా వస్తుందనుకుంది. లేకపోతే మధు స్కూటర్ మీదే తీసుకెళ్లేవాడు. అత్తగారు ఎందుకు వస్తుంది? అమ్మ ఎందుకు కబురు చేసింది? రాధ ఆలోచనలు మళ్ళీ అటు మళ్ళాయి. నడు రాధ అంటూ విశాలాక్షి వచ్చింది. రాధ 4 అడుగులు వేసి తల తిప్పి మధుకేసి చూసింది. మధు రాధనే చూస్తున్నాడు. గుమ్మంలో శేషమ్మ, మృదుల నిలబడి ఉన్నారు. సూర్యనారాయణ గారు తొందర చేయటంతో రాధ ముందుకు కదిలింది. రాధ, విశాలాక్షి ఆటో ఎక్కగానే ఆటో కదిలింది. వెనుక స్కూటర్ మీద మధు, సూర్యనారాయణ గారు వెళ్లారు. ఆటో, స్కూటర్ ఒకదాని వెనుక ఒకటి ఆగాయి. రాధ ఆటోలోంచి కాలు కింద పెడుతూనే నోటమాట రానట్టు క్షణకాలం నిలబడిపోయింది. వరండా నిండా గేటు దగ్గర చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. అదిగో రాధ వచ్చింది. పక్కింటావిడ అరిచినట్టుగా అంది. రాధకి పరిస్థితి అర్థమైపోయింది. కాళ్ల కింద భూమి జరిగినట్టయింది. విశాలాక్షి రాధ చేయి పట్టుకొని తీసుకెళ్లబోయింది. రాధ ఆవిడ చేయి విదిల్చుకొని పరుగులాంటి నడకతో లోపలికెళ్ళిపోయింది. అక్కడ తల్లి శవం ఉంది. పక్కింటి ఆవిడ రాధని పట్టుకోబోయింది. రాధ తల్లి శవం మీద పడి గొల్లుమంది. అది వరకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా డాక్టర్గా ధైర్యం చెప్పిన రాధ చంటి పిల్లల, మామూలు వ్యక్తిల తల్లి శవం మీద పడి ఏడవసాగింది. విశాలాక్షి రాధని బలవంతంగా యువతరికి లాగి అక్కున చేర్చుకుంది. రాధ ఆవిడ గుండెల్లో తలదాచుకుంది. మధు రాధ మీదుండే కోపం, ద్వేషం, చిరాకు పక్కనట్టి తండ్రి చెప్పినట్టుగా కర్మకాండలు యథావిధిగా నెరవేర్చాడు. ఈ సంగతి తెలియగానే రమ ట్రంకాలు చేసి తన బాధని వ్యక్తపరిచి రాధని ఓదార్చింది. రమ భర్త సినిమాకెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ సంగతి తెలియపరిస్తే కంగారు పడతారని తెలియజేయలేదు. ఇప్పుడు తన పరిస్థితి తెలియపరుస్తూ ధైర్యంగా ఉండమని ఆవిడ నిశ్చింతగా కళ్ళు మూశారు. నీకు బాధ ఉండదని నేననను, కానీ నువ్వు మనసు గట్టిపరుచుకోవాలి, లేకపోతే ఆవిడ ఆత్మకి శాంతి ఉండదు అంటూ ఓదార్చింది. కూతురికి, అల్లుడికి దెబ్బలు తగిలాయంటే కంగారేసిన ఈ పరిస్థితుల్లో కోడల్ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ధర్మం కాదని సూర్యనారాయణ గారు, విశాలాక్షి మనసు గట్టిపరుచుకున్నారు. వారి బాధ, వారి మంచితనం అర్థం చేసుకున్న రాధ మనసు వారి పట్ల ఆర్ద్రతతో నిండిపోయింది. 2 రోజులు వెళ్ళి చూసి రండి, వీలైతే తీసుకురండి అంది. ఇప్పుడు నిన్ను వదిలి ఎలా వెళతాను రాధా? వెళ్ళినా ఈ పరిస్థితిలో భర్తని వదిలి రమా రాదు. వాళ్ళు అక్కడ ఉండగా అతను రాడు కదా. కులాసాగానే ఉందని చెప్పిందిగా. మీ మామగారు మాట్లాడారు, బాధపడకు అంది. తల్లి శవాన్ని దహనం చేసి రాగానే మధు గుండెల మీద వాలి రాధ వెక్కి వెక్కి ఏడ్చింది. అతని మనసు మూగగా అయిపోయింది. చప్పున రాధని తోసేయలేకపోయాడు. నేనున్నాను అని ఓదార్చలేకపోయాడు. మౌనంగా రాధ తల మీద చేయి వేసి ఉండిపోయాడు. శివయ్య రాగానే మధుకి ఏదో పూనినట్టు ఆవేశం కలిగింది. ఎలా నిగ్రహించుకున్నాడో తనకే తెలియదు. ఆయన పలకరిస్తే అందనంత దూరంగా ఉండేవాడు. ఆ ఇల్లు ఖాళీ చేసి సామానంతా తీసుకొచ్చేశారు. రాధని అడగకుండా ఎందుకు ఖాళీ చేశారు? చూపులు పక్కకు తిప్పుకుంటూ తల్లిని అడిగాడు. అదేం మాటరా? అయినా రాధ ఒక్కతి అక్కడికి ఎందుకు వెళుతుంది? అయినా రాధ చెప్పింది పిచ్చిపిల్ల. ఆ బెంగతో సగమైంది. కంచం దగ్గర కూర్చుంటుందే గాని ముద్ద ఎత్తదు. సాయంత్రాలలా ఎక్కడికైనా తీసుకెళుతూ ఉండు, మరీ బెంగపడిపోతుంది అంది. మధు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్నీ తెలిసినా ఇంకా అమ్మ కనపడదు అంటే రాధ ఆ బాధని తిప్పుకోలేకపోతుంది. మధులో ఏ మార్పు లేకపోవటంతో రాధ నిర్లిప్తంగా ఉండిపోయింది. శేషమ్మ మధు ఎదురుగా రాకపోయినా మధు ఇంట్లో లేనప్పుడు రాధ దగ్గరకు చేరి 4 ఓదార్పు మాటలు మాట్లాడేది. అన్నం తినకపోతే పోయిన వాళ్లతో పోతామా? అదృష్టవంతురాలు. ఉన్న ఒక్క పిల్లకి పెళ్లి చేసి నీ కాపురం చూసి సంతృప్తిగా కళ్ళు మూసింది. అలా ఏ చీకు చింత లేకుండా వెళ్ళిపోవటం ఎంతటి వాళ్ళకి అంటూ ఇంకాస్త అన్నం వేసేది. రాధ వద్దన్నా వినేది కాదు. తల్లి ట్రైనింగ్ గుర్తుకొచ్చి మృదుల రంగంలోకి వచ్చేది. అత్తగారు, మామగారు ఇంతమంది ఆదరా ఉన్న రాధకి మధు అభిమానం మాత్రం లేదు. అది వరకులా రాధని కసిరి కొట్టడం లేదు, కానీ రాధని తప్పించుకొని తిరుగుతున్నాడు. చాలా మటుకు బయటే తిరుగుతున్నాడు. మధు ఈ మనోవేదనని భరించలేకుండా ఉన్నాడు. ఆలోచించి
అతని బుర్ర పగిలిపోయేటట్టుగా ఉంది. ఆఖరికి రమణి అడిగేస్తే అనిపించింది. అలా అనిపించాక అతని కాలు నిలవలేదు. అతను ప్రయాణమయ్యాడు. రాధని కూడా తీసుకువెళ్ళకూడదురా? ఆ బాధ మరిచినట్టు అవుతుంది అంది తల్లి. నేను నా ఫ్రెండ్తో కలిసి వెళుతున్నానమ్మా. వెళితే అలా రమ దగ్గరకు కూడా వెళతాను అని నోరు జారేనేమో అనుకుని అలా అని బాధపడ్డాడు. బావ తేలిగ్గా తిరుగుతుంటే రమని తీసుకురా, 10 రోజులుంటుంది అంది. అలాగే, ఇద్దరినీ రమ్మంటాను. బావగారు రానంటే రమని తీసుకొస్తాను అన్నాడు. ఆ మాటలు రాధ వింటూనే ఉంది. తనతో ప్రయాణమని మాట మాత్రంగా చెప్పలేదు. మద్రాసు వెళ్ళి వచ్చినప్పటి నుండి అతనిలో మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మద్రాసు వెళుతున్నాడు. ఆ జ్ఞాపకాలు అతన్ని అటు లాగుతున్నప్పుడు తను ఏం మాట్లాడి ప్రయోజనం లేదు. ఇలా ప్రవర్తిస్తున్నా ఏమిటి అన్న వెరపు ఎప్పుడైతే కలగదో అలాంటప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. కొన్నాళ్ళు అలా వదిలేయటమే మంచిది అనుకుంది. మధు రాధతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు. రమ హడావిడిగా వంట పని చూసుకుంటుంది. భర్త ఆనంద్ ఎవరో ఫ్రెండ్ వచ్చాడని, రాత్రి డిన్నర్కి ఉంటాడని ఫోన్ చేశాడు. వారం రోజుల క్రితం వచ్చిన బంధువులు మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళారు. ఆ పూట విశ్రాంతిగా ఉండొచ్చు అనుకునేంతలో భర్త ఫోన్ చేశాడు. వారం రోజులుగా రెస్ట్ లేకపోవడంతో బంధువులు అటు వెళ్ళగానే ఇల్లు కూడా సర్దుకోకుండా పడుకుంది. రమకి 20 రోజులుగా ఒంట్లో బాగోలేదు. డాక్టర్ దగ్గరికి వెడితే ఇలాంటి టైంలో అందరి ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది అంటూ అసలు సంగతి చెప్పింది. అసలు అన్నం సహించని రమ, బాబోయ్, తల్లి కావాలంటే ఇన్ని బాధలా అంది. మరేమిటనుకున్నావు? ఏం కష్టపడకుండా పిల్లలు ఆకాశంలోంచి ఊడిపడతారనుకున్నావా? ఆనంద్ వేళాకోళం చేశాడు. నెలకి కనీసం 1 వారమైనా గెస్టులు వస్తారు. పెళ్ళయి సంసార బాధ్యత మీద పడ్డాక పని అంటే అది వరకు ఉండే విసుగు మర్చిపోయింది రమ. కానీ ఈ 20 రోజులుగా పని చేయాలంటే, ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తున్నారంటే ఏడుపొచ్చేంత పని అవుతుంది. ఒంట్లో ఓపిక లేనప్పుడు బయటవారు ఎవరూ లేకపోతే ఏదో ఒకటి సర్దేసుకోవచ్చు. ఎవరైనా వస్తారంటే స్పెషల్గా చేయక తప్పనిసరి. వంట పూర్తయింది. ఇంకా వంటగది శుభ్రం చేసుకొనే లేదు. కాలింగ్ బెల్ మోగింది. రమ చేస్తున్న పని ఆపి గబగబా వచ్చి వీధి తలుపు తీసి లోపలికి 2 అడుగులు వేసింది. రమ, నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణ రమతో అని తిరిగి కృష్ణతో అన్నాడు. నా భార్య రమ. 2 చేతులు జోడించిన రమ బిగుసుకుపోయింది. కృష్ణ మొదట రమని గుర్తుపట్టలేదు. నమస్తే చిరునవ్వుతో అన్నాడు. కానీ ఎక్కడో చూసినట్టుగా ఉందని మనసులో అనుకున్నాడు. రమ తేరుకుంది. కృష్ణ తనని గుర్తుపట్టలేదో మర్చిపోయాడో ఏదైనా మంచిదే అనుకుని ప్రతి నమస్కారం చేసింది. రమ పెళ్ళి అయ్యాక ఒళ్ళు వచ్చింది, రంగు తేలింది. దాంతో కృష్ణ వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. రమ నమస్తే అనేసరికి ఆ గొంతు ఎక్కడ విన్నాడో గుర్తుకొచ్చేసింది. అతను నిటారుగా అయ్యాడు. అతనిలో చెప్పలేనంత టెన్షన్. అతను గుండెలు చిక్కబట్టుకొని ఆనంద్తో కబుర్లు చెప్తున్నాడు. వీళ్ల మాటలు వంటగదిలో ఉన్న రమకి వినబడుతూనే ఉన్నాయి. అతను తనని గుర్తుపట్టనందుకు సంతోషిస్తూ మర్యాదకి 4 మాటలు మాట్లాడి భోజనానికి సిద్ధం చేస్తాను అనేసి వచ్చేసింది. రమ పనిలో ఎంత అలసిపోయినా ఇంటికొచ్చిన వారితో ఎంతో స్నేహభావంతో అభిమానంగా మాట్లాడుతుంది. అందరూ ఆనందని పొగుడుతారు, రమని మెచ్చుకుంటారు. వీళ్ళింటికి వస్తే కొత్త చోటికి వచ్చినట్టే అనిపించదని చాలామంది అన్నారు. రమ ఇప్పుడు ఆ స్నేహభావాన్ని చూపించలేకపోయింది. స్నేహితులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. కృష్ణ తక్కువ మాట్లాడి ఆనంద్ చేత ఎక్కువ మాట్లాడించాడనిపించింది రమకి. ఇతనికి పెళ్ళి అయిందా లేదా అనుకుంది. చేసుకునే ఉంటాడు. ఎంతో హాయిగా ఉన్నాడు. రాధ గుర్తుండి ఉండదు. తను కలగజేసుకోకపోతే రాధ ఈ కృష్ణని తలుచుకుంటూ అలాగే ఉండిపోయేది. తను చేసిన పనికి తనే మనసులో సంతోషించింది. ఆ రాత్రి రమ నిశ్చింతగా పడుకోలేకపోయింది. కృష్ణకు అసలు నిద్రే లేదు. ఆనంద్ మాట్లాడుతుంటే యాంత్రికంగా ఆహా అని అంటున్నాడు. రాత్రి 2 గంటల వరకు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. రమకి ఎప్పుడో నిద్రపట్టింది. ఆ నిద్రలో ఏవేవో పిచ్చి పిచ్చి కలలు. ఏదో ఆలోచిస్తే ఇంచుమించుగా అలాంటి కలలే వస్తాయి అనుకుంది. మర్నాడు 9 గంటలు కావస్తుంది. ఆనంద్ డ్రెస్ అయి కృష్ణతో అన్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను. ఉంటావా? నాతో వస్తావా? సరిగ్గా గంటలో వస్తానంటే ఇంట్లోనే ఉంటాను.
ఆఫీస్కి వెళ్ళగానే ఇంటి మాట మర్చిపోయేటట్టయితే నేను వస్తాను అన్నాడు కృష్ణ. కృష్ణ భర్తతో వెళ్ళిపోతే బాగుండును అని మనసులో అనుకుంటుంది రమ. ఆనంద్ ఆ మాటకి నవ్వుతూ అన్నాడు, నాది మాటంటే మాటే, గంటలో వస్తానంటే గంటలో వస్తానని అర్థం. అలా అయితే త్వరగా వెళ్ళిరా అన్నాడు. రమకి ఇబ్బందిగా అనిపించింది. ఆనంద్ ఈ మాట ముందే తనతో చెప్పి ఉంటే, నాకు కొత్త, ఇద్దరికీ పరిచయం లేదు, మీరతన్ని కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసేది. ఆనంద్ రమతో కూడా చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణ గేటు వరకు వెళ్ళి 10 నిమిషాలు అక్కడే నిలబడిపోయాడు. రమ మెల్లగా వచ్చి ముందు గదిలోకి తొంగి చూసింది. కృష్ణ కనిపించలేదు. ముందు గదిలోకి వచ్చి చూసింది. గేటులో 2 చేతులు వెనక్కి పెట్టుకొని నిలబడి ఉన్నాడు. రమ తేలికపడిన మనసుతో లోపలికెళ్ళి నిశ్చింతగా పనిచేసుకోసాగింది. రమ ఫ్రిడ్జ్లోంచి వంకాయలు తీసి వాటిలోంచి సమంగా ఒకే సైజులో ఉండే వంకాయలని ఏరుతుంది. రమగారు. వంకాయలు శ్రద్ధగా ఏరుతున్న రమ ఉలిక్కిపడింది. కృష్ణ పిలిచాడు అంటే కృష్ణ తనను గుర్తుపట్టాడనుకుంది. రమ ఇటు తిరిగి తల ఎత్తే లోపల మీతో మాట్లాడాలి అన్నాడు కృష్ణ. అతను ఆ చెప్పే తీరు చూస్తుంటే అతను నిశ్చయానికి వచ్చేశాడనిపిస్తుంది. రాత్రి గుర్తించినట్టే నటించాడు. అందుకే ఆనందతో వెళ్ళలేదన్నమాట. రాధ ఎక్కడుందో మీకు తెలుసుగా? రమ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. రమ గుండెలు కొట్టుకున్నాయి. కానీ వెంటనే సర్దుకుంది. నాకు తెలుసని ఎలా అనుకున్నారు? అయినా రాధ హఠాత్తుగా బహుశా నన్ను చూసేసరికి గుర్తొచ్చిందనుకుంటాను. సాధ్యమైనంత వెటకారాన్ని ఆ గొంతులో పలికిస్తూ అంది. రాధని నేను మర్చిపోతే కదా గుర్తు చేసుకోవటానికి. అతని నుండి దీర్ఘశ్వాస నిట్టూర్పుగా వెలువడింది. రాధే నన్ను మర్చిపోయింది. అందులో అంత త్వరగా మర్చిపోతుందని రాధని చూసిన వారు ఎవరూ అనుకోరు. రమ మాట్లాడలేదు. చెప్పండి, రాధ ఎక్కడుంది? అతని గొంతులో చెప్పలేనంత ఆతృత ఉంది. తెలుసుకొని ఇప్పుడేం చేస్తారు? ఆ విషయం మీరు మర్చిపోవటం మంచిది అంది. రాధకి వివాహం అయినట్టు తెలుసో తెలియదు. అయినా వెళ్ళినవాడు అటే వెళ్ళిపోయి రాధ కోసం దేశమంతా గాలించి నిరాశ చెందినవాడిలా మాట్లాడతాడేమిటి? ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ఇలా ఎందుకు చేసిందో నేను తెలుసుకోవాలి. అతని పెదాలు అదిరాయి. ఏం చేసింది? మీకు తెలియదా? స్నేహితురాలు కదా అని వెనకేసుకొస్తున్నారా? ఎంత స్నేహమైనా నేను న్యాయమే మాట్లాడతాను. అతని నుండి చూపులు మళ్లించుకుంటూ అంది. చాలా సంతోషం. ఈ నిజాయితీ అందరిలోనూ ఉండదు. అతను క్షణమాగాడు. మా ఇద్దరి సంగతి మీకు తెలుసు. నా పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉత్తరాలు రాస్తే కూడా రాధ ఎందుకు తొందరపడిందో చెప్పగలరా? అతని కళ్ళు ఎర్రగా నీరు చిమ్మినట్టుగా ఉన్నాయి. అంటే రమకి అసలు అతనికి రాధకి పెళ్ళి అయినట్టుగా తెలుసో తెలియదో తెలిస్తే ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. ఏది ఏమైనా రాధ అడ్రస్ అతనికి తెలియకూడదు. ఆ విషయం తనకి తెలుసని అసలే తెలియకూడదు. అంటే పెళ్లికి అంత తొందరపడవలసిన బలమైన కారణం ఏమిటి? అతని గొంతు భారంగా అయిపోయింది. రాధ తొందరపడే మనిషేనా? మీకు ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబే రానప్పుడు, ఒకగానొక కూతురు జీవితం గురించి బెంగతో తల్లి మంచం పట్టినప్పుడు ఎంత చదువుకున్న ఆడపిల్ల ఏం చేస్తుంది? ఎప్పటికైనా మీరు వస్తారులేని కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూడమంటారా? ఆవేశం అణుచుకుంటూ అంది. అతను తెల్లబోయి వింటున్నాడు. రాధ నాకు చాలా ఉత్తరాలు రాసిందా? నేను రాసిన వాటికి రాధ సమాధానం ఇవ్వలేదు. ఆఖరికి నా తల్లి పోయి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నా పక్కన రాధ ఉంటే గాని ఎదురు దెబ్బలకి తట్టుకోలేనని, నా ఉత్తరం చూడగానే రెక్కలు కట్టుకుని వాలుతుందన్న నమ్మకంతో, గంపెడంత ఆశతో 1000 కళ్లతో ఎదురు చూశాను. కనీసం సానుభూతిగా ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. మనసు బాధపడినా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుందిలే అని నా మనసుకి నేనే సర్ది చెప్పుకున్నాను. అతని కంఠం జీరబోయింది. పెదాలు అదిరాయి. మాట్లాడుతూ ద్వారబంధానికి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. రమ తెల్లబోయి వింటుంది. అతని స్వరంలో నిజాయితీ. అతను మోసం చేయలేదని, మోసగాడు కాదని చెప్పకనే చెప్తుంది. కృష్ణని అలా చూస్తుంటే రమ గుండె పట్టుకున్నట్టయింది. మనసు అతని పట్ల జాలితో నిండిపోయింది. ఎవరి వల్లో పొరపాటు జరిగింది. మీరు బాధపడకండి. ఇప్పుడు బాధపడి చేసేదేం లేదు. ధైర్యం చెప్తూ సానుభూతిగా అంది. అతను తన బాధని ఒక్క గుటకతో దిగమింగి వెంటనే తేరుకున్నాడు. అతను సరిగా నిలబడుతూ దృఢంగా అన్నాడు. నా వల్ల ఎటువంటి పొరపాటు జరగలేదు.
కొన్ని ఇబ్బందుల వల్ల అనుకున్న పనులు వెంటనే జరగలేదు. అయినా అన్ని వివరాలతో ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, చెప్పడానికి మీకు అభ్యంతరం లేదుగా? రాధ అడ్రస్ ఇవ్వండి. నాకు తెలియదు. మనస్సు చిక్కబట్టుకుని గుండె గట్టిపరుచుకుంటూ చిన్న అబద్ధం ఆడింది. ఏది ఏమైనా కాని రాధ కృష్ణ ఒకరినొకరు కలవకూడదు. రాధ తప్పు లేదు. ఇతని మాటలు వింటుంటే ఇతని తప్పు లేనట్టుగానే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోయింది. అది ఎలాంటి పొరపాటైనా గాని ఎలాగైనా జరగని ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు తటస్థపడకూడదు. ఎదుటివారు మోసం చేశారంటే ఆ కోపంలో, బాధలో, ఆవేశంలో మనసుని చిక్కబట్టుకోవచ్చు. ఇప్పుడు తామిద్దరి వల్ల ఏ పొరపాటు జరగలేదని, ఎక్కడో ఏదో జరిగిందని వారిద్దరూ గ్రహిస్తే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. వారి మనసులకి శాంతి అనేది ఉండదు అనుకున్న రమ అలా అంది. ఏ ఊరో చెప్పండి. రమ నిజం చెప్పటం లేదనిపించింది కృష్ణకి. కలకత్తా వెళ్ళిపోతున్నామంది. నాకు ఒంట్లో బాగుండక ఆ వివరాలంతగా ఆంటీ తలుపులు తోసినట్టయి రమ బయటికొచ్చింది. ఇంటివారమ్మాయి వచ్చింది. కృష్ణ తప్పుకొని ముందు గదిలోకి వచ్చాడు. నువ్వా అన్నయ్య? ఆశ్చర్యంగా అడిగింది. తాను బలవంతంగా పెదవులు సాగితీసినట్టుగా నవ్వాడు. హఠాత్తుగా చూసి మొదట ఆశ్చర్యపోయినా అనుకోకుండా వచ్చిన అన్నగారిని చూసేసరికి చాలా సంతోషం వేసింది. రా అన్నయ్య, ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా అంది అన్నగారి చేతిలోని బ్యాగ్ అందుకుంటూ. అనుకోకుండా బయలుదేరాను అంటూ ఎదురుగా ఉన్న కృష్ణ మీదకి చూపులు మళ్లించాడు. ఈయన మీ బావగారి ఫ్రెండు కృష్ణగారు. మా అన్నయ్య మధు. ఒకరినొకరిని పరిచయం చేసింది. మధు కృష్ణని నిశితంగా చూస్తూనే ఓ అనబోయాడు. కృష్ణ చేయి ముందుకు చాచటంతో సభ్యతకి మధుకి కృష్ణతో కరచాలనం చేయక తప్పలేదు. కృష్ణ మధు చేయిని స్నేహపూర్వకంగా నొక్కితే మధుకి తన కసి అంతా తీరేలా ఆ చేయిని నలిపి పారేయాలనిపించింది. కృష్ణ చూపులు స్నేహపూరితంగా ఉన్నాయి. మధు చూపులు వాడిగా దూసుకుపోయేలా ఉన్నాయి. అదంతా ప్రయాణం బడిలికి అనుకున్నాడు కృష్ణ. ఎందుకంటే మధు బట్టలు నలిగిపోయి, జుట్టు రేగిపోయి, ముఖం వాడిపోయి ఉంది. కొంతమంది ప్రయాణం చేస్తే చాలా అలసిపోయినట్టుగా ఉంటారు. అలాంటి వాళ్లలో ఈ మధు కూడా ఒకడనుకున్నాడు. మధు వచ్చిన పావుగంటకే రమ కాఫీ చేసి పట్టుకొచ్చేటప్పటికి ఆనంద్ వచ్చేశాడు. మధును చూసి తెల్లబోయాడు, ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. రమలాగే ఉత్తరం రాస్తే స్టేషన్కి వచ్చేవాడినిగా. ఇల్లు తేలిగ్గా దొరికిందా అని అడిగాడు. ఏం కష్టపడలేదు అన్నాడు. రమ తల్లిదండ్రులని అడిగింది ఎలా ఉన్నారని. రాధ పేరు ఎత్తలేదు. ఈ విషయం కృష్ణ వెళ్ళిపోయే వరకు మధు గ్రహించలేదు. అన్నగారు తన మాటలు విని ఉంటాడని రమ ఊహించనైనా ఊహించలేదు. మధు ఇల్లు కోసం వెతుక్కుంటూ అప్పుడే అక్కడికొచ్చి అడిగి ఉంటాడని, ఇంటివారమ్మాయి తీసుకొచ్చి ఉంటుందని అనుకుంటుంది. మధు వచ్చి చాలాసేపయింది. వారి సంభాషణ అంతా విన్నాడు. ఇంకా వినేవాడే. అంతలో ఇంటివారమ్మాయి వచ్చింది. ఎవరు కావాలి అంటూ ఆరిందలా అడిగింది. మధు చెప్పాడు. ఈ ఇల్లే అంటూ తలుపు తోసింది. శేషమ్మ మాటల్లో అబద్ధం లేదని మరోసారి స్పష్టంగా తెలిసింది మధుకి. రమకి తెలిసి ఉండి ఎంత ప్లాన్ చేసింది, ఎంత చిత్రంగా తనని ముగ్గులోకి దించింది. తనే రాధ అంటే ఇష్టపడేలా చేసింది. రక్త సంబంధం కన్నా స్నేహబంధం అంత ఎక్కువైందా? అతనికి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. రాధ ఎలా ఉందన్నయ్య? కృష్ణ వెళ్ళిపోయాక అడిగింది. నువ్వు కోరుకున్నట్టుగానే ఉంది. అక్కడ ఆనందం ఉండటంతో ఏమీ మానలేకపోయాడు. ఆ మాటల్లోని శ్లేష రమ గ్రహించలేదు. మధు హఠాత్తుగా రావటం ఎంత ఆనందంగా ఉందో, కృష్ణ వెళ్ళిపోవటం అంత రిలీఫ్గా ఉంది. అన్నగారికి అసలు విషయం తెలిసిపోయిందని, తమ సంభాషణ కూడా విన్నాడని రమకి తెలియకపోవటంతో ఆ మాటని సీరియస్గా తీసుకోలేదు. పాపం వాళ్ళ అమ్మగారు పోయారు కదా, ఆ టైంలో రావాలని అనిపించినా రాలేకపోయాను. రాధని కూడా తీసుకురావాల్సిందన్నయ్య అంది. చాలా తొందరగానే గుర్తుకొచ్చింది ఆ మాట ఆనంద్ అన్నాడు. రమ తెలివికి మధు ఆశ్చర్యపోతున్నాడు. రమలో ఇంత దాపరికం, గడుసుతనం ఉందని అతను ఇప్పుడే గ్రహించాననుకున్నాడు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది. వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయని, రమని తల్లి తీసుకురమ్మందని. ఎంతైనా నా సొంత చెల్లెలు. తనకి రమంటే ఎంతో ప్రేమ. అలాగే తనంటే రమకి ప్రేమ, రెట్టింపు గౌరవం. ఈ విషయంలో రమ తనని ఫూల్ని చేసింది అనుకున్నాడు.
తర్వాత అన్నాడు, యాక్సిడెంట్ అయితే మాకు తెలియపరచొద్దా? ఎవరో ఒకరు వచ్చేవాళ్ళం కదా. ఈ సంగతి తెలిసి అమ్మా నాన్నగారు చాలా బాధపడ్డారు. మీ ఇద్దరినీ తీసుకురమ్మని నన్ను పంపారు. ఇద్దరినీ ఉద్దేశించి అన్నాడు. ఆనంద్ రమ ముఖంలోకి చూశాడు. అతని భావం రమ గ్రహించింది. ఇప్పుడు తగ్గిపోయిందిగా, తర్వాత వస్తానులే అన్నయ్య అని నవ్వింది. అమ్మకి నిన్ను చూడాలని ఉంది. వారం రోజులే ఉండి వచ్చేద్దువుగాని. రమ మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ అన్నాడు, కొద్ది రోజులు పోతే ఎలాగూ రావాలి. ఇప్పటి నుండి ఎందుకు? మీ చెల్లెలి అభిప్రాయం. అతను మొహాటంగా నవ్వాడు. మధుకి అర్థం కాలేదు. కొన్ని రోజులు పోతే ఎలాగూ రావటం ఏమిటో అసలు అర్థం కాలేదు. మధు ముఖం చూస్తే తమ మాట అర్థం కాలేదని ఇద్దరూ గ్రహించేశారు. అంతకన్నా వివరంగా చెప్పడానికి సిగ్గుపడి ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ రాత్రే ప్రయాణమైన మధుని రమ ఆనందులు బలవంతంగా ఆపేశారు. వారి బలవంతం మీద ఎలాగో ఉన్నాడే కానీ మధుకి కుదురలేదు, మనశ్శాంతి లేదు. అది వరకు పడిన బాధకి ఇప్పుడు రెట్టింపు బాధగా అనిపిస్తుంది. అది వరకు శేషమ్మ అనగా విన్నది ఇప్పుడు ఆ వ్యక్తే స్వయంగా రాధ గురించి మాట్లాడగా విన్నాడు. అతని మనసు ఉడికిపోసాగింది. పక్క మీద నిలవలేనట్టు లేచి కూర్చున్నాడు. గుండెల్లో ఏదో బాధ, మంట. అత్తయ్య అన్నట్టుగా రాధ మోసపోలేదు. రాధే మోసం చేసింది. బట్టలు మార్చినట్టుగా రాధ అభిప్రాయాలు, అభిరుచులు మారిపోతాయన్నమాట. మనిషిని లాలించినట్టు నటించి ఆ మనిషి తనంటే పడిచస్తున్నాడని గ్రహించి ఓ గిల్లు గిల్లి ఆ మనిషి గిలగిలా కొట్టుకుంటుంటే చూసి ఆనందించటం రాధ హాబీ అన్నమాట. కృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ కృష్ణకి ఆర్థిక ఇబ్బందులేవో వచ్చి ఉంటాయి. అతని పేరుని రబ్బర్తో చెరిపేసింది. అలాంటి మహానటికి రమ సహాయ నటిగా ప్రవర్తించింది. అతనికి రమ మీద చెప్పలేనంత కోపం వచ్చింది. మంచం దిగి మెల్లగా తలుపులు తెరుచుకుని బయటికి వచ్చాడు. బయట పుచ్చపువ్వు లాంటి వెన్నెల, చల్లటి గాలి ఏవీ అతని మనసుని ఓదార్చలేకపోయాయి. రెండు చేతులు వెనక్కి పెట్టుకుని తల వంచుకుని బయట పచార్లు చేయసాగాడు. ఎక్కడో గడియారం 3 గంటలు కొట్టింది. మధు లోపలికి వచ్చాడు. రమ ఆనందుల గొంతులు మెల్లగా వినపడుతున్నాయి. ఎంత అదృష్టవంతులు! తను ఇంత గుడ్డిగా ఎలా బోల్తా పడ్డాడు? తనని తానే నిందించుకున్నాడు. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.